ఒక ఘనం యొక్క అన్ని అంచుల పొడవుల మొత్తం 84 సెంటీమీటర్లు అయితే ఆ ఘనం యొక్క ఘన పరిమాణం అడుగుతున్నాడు. సో మొదట మనం ఘనాన్ని తీసుకుందాం. సో ఇప్పుడు ఈ ఘనాన్ని గమనిస్తే ఏమన్నాడు, ఘనం యొక్క అన్ని అంచుల పొడవుల మొత్తం అన్నాడు. సో ఇప్పుడు అన్ని అంచులు అంటే ఇక్కడ ఎన్ని అంచులు ఉన్నాయి చూడండి, కింద 4 అంచులు ఉన్నాయి, అదేవిధంగా పైన కూడా 4 అంచులు ఉన్నాయి, అంటే పైన 4 కింద 4 అంటే 8. అదేవిధంగా ఆ రెండింటిని జాయిన్ చేస్తూ మరొక 4 అంచులు ఉన్నాయి. సో మొత్తము 8, అంటే కింద 4 పైన 4 మిడిల్లో 4, అంటే మొత్తం 12 అంచులు ఉన్నాయి అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఈ 12 అంచులను, అంటే ఏదైనా ఒక అంచు పొడవు ఏ అనుకుంటే 12 అంచులకు కూడా సేమ్ ఉంటాయి అన్నట్టు, ఘనం కాబట్టి. ఇప్పుడు 12 అంచుల పొడవుల మొత్తం ఏమవుతుంది, ఒక అంచు పొడవు ఏ అయితే 12A అవుతుంది. కాబట్టి 12 అంచుల పొడవుల మొత్తం 84 అంటే 12A = 84 అన్నట్టు. సో ఇప్పుడు 12 1 12 7 కొట్టివేస్తే ఈ విధంగా ఏ విలువ 7 వస్తుంది, అంటే ఒక అంచు పొడవు 7 అన్నమాట. ఇప్పుడు దాని ఘన పరిమాణం అడుగుతున్నాడు. సో ఘన పరిమాణంకి సూత్రం ఏమవుతుంది, ఘన పరిమాణం V అనుకుంటే V = A³ ఫార్ములా. సో ఇప్పుడు ఏ విలువ 7 వచ్చింది కదా, మనం 7ని సబ్స్టిట్యూట్ చేస్తే క్యూబ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో 7³ వాల్యూ ఎంత, 343. కాబట్టి సరైన సమాధానం ఇదే అవుతుంది.